దేవుడి గదిలో ఉండవలసినటువంటి వస్తువులేంటి, ఉండకూడనటువంటి వస్తువులేంటి? దేవుడి గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువుల జాబితా చాలా పెద్దది. ముఖ్యంగా రాగి చెంబు, వెండి చెంబు, ఇత్తడి చెంబు, ఏదో ఒక చెంబు నీటితో నింపబడినటువంటిది పూజాగృహంలో ఉండాలి. పూజాగృహంలో తప్పనిసరిగా ఉండవలసినది మొట్టమొదటిది నీరు, తర్వాత దీపం, తర్వాత శంఖం, నాదం ధ్వనింపజేసే నిమిత్తమై శంఖం, తదుపరి పాత్రలు, అర్చన నిమిత్తమై వినియోగించేటటువంటి అర్చామూర్తి, అలాగే ఇతరము లేనటువంటి పాత్ర సామగ్రి. కానీ ప్రధానంగా పాంచభౌతిక ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి దీపము, నీరు తప్పనిసరిగా ఉండాలి. ఒక మట్టితో చేసిన మృణ్మయమైన పాలికలో మృత్తిక అందులో పోసి, నవధాన్యములు పోసి, తరచుగా అంకురములు ఆరోపించే విధంగా, మొలకలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసిన పాలికను పూజాగృహంలో ఉంచాలి. మనీ ప్లాంట్ అన్న పేరిట ఈనాటి కాలంలో ఇంటిలో పెంచుకునేటటువంటి మొక్క, దీనిని కూడా పూజాగృహంలో ఈనాటి కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. అర్చన నిమిత్తమై తప్పనిసరిగా పూజాగృహంలో ఉంచవలసినవి నీరు, దీపం. ఉంచకూడనివి వాడిపోయిన పువ్వులు, కొండకు చేరిన దీపం బత్తి చివరలు, వెలిగించిన అగ్గిపుల్లలు, ఆరిపోయిన అగ్గిపుల్లలు, ఇలాంటివి పూజాగృహంలో ఉండకూడదు. కనీసంగా నీటితో నింపిన చెంబు మట్టుకు తప్పనిసరిగా ఉండాలి.